ఈ ప్రపంచంలో ఎక్కువ దేశాలు ఉన్న ఖండం ఏదైనా ఉందంటే అది ఆఫ్రికా ఖండం మాత్రమే. ఒక ఆఫ్రికా ఖండంలోనే 54 దేశాలు ఉన్నాయి. ఇటువంటి దేశం గురించి మీకు తెలియని కొన్ని విషయాలను తెలుసుకుందాం. యూరప్ దేశం వారు సముద్ర మార్గంలో అన్ని దేశాల కోసం దారి కనుక్కోవడానికి గాలింపు చేసే సమయంలో కనుక్కున్న మొదటి ఖండం ఆఫ్రికా. అప్పటినుంచి వివిధ దేశాల వారు ఆఫ్రికాలో ఆక్రమించుకోవడానికి ప్రయత్నాలు చేశారు. ఆక్రమణకు గురి కాకముందు ఆఫ్రికా ఖండంలో 10,000 రాష్ట్రాలు ఉండేవి. ఇక్కడ ఉండే రాష్ట్రాలు అక్కడ ఆధిపత్యం చెలాయిస్తున్న కొన్ని తెగల జాతుల చేతుల్లో ఉండేవి. అన్ని తెగల కంటే ఈజిప్టు ప్రాంతంలో ఉండే తెగలవారు చాలా అభివృద్ధిలో ఉండేవారు. ఈజిప్టులో ఉన్న తెగలవారు తమకున్న తెలివితో భారీ కట్టడాలు నిర్మించారు. దీని కారణంగా ఈజిప్టులో ఉండే తెగలవారి దగ్గర మిగతా ప్రాంతాల్లో ఉండే తెగలవారు బానిసలుగా పనిచేసేవారు. ఈ బానిసలతోనే ఈజిప్టు తెగలవారు భారీ కట్టడాలు అయిన పిరమిడ్ నిర్మాణాలను నిర్మించుకున్నారు. జనసాంద్రతలో 2వ స్థానంలో ఉన్న ఆఫ్రికా ఖండంలో పేదరికం చాలా ఎక్కువ. అలాగే హెచ్ఐవి ఎయిడ్స్ ఆఫ్రికా ఖండంలోని మొట్టమొదటిసారిగా కనుగొనడం జరిగింది. దేశంలో ఉండే 25 మిలియన్ల ప్రజలు ఎయిడ్స్ వ్యాధితో బాధపడేవారు. వీరిలో 17 మిలియన్ల మంది ఈ హెచ్ఐవి ఎయిడ్స్ బారిన పడి చనిపోయారు. ఈ ఆఫ్రికా ఖండంలో సహజ వనరులు ఎక్కువగా ఉండేవి. బంగారం ఉత్పత్తిలో ఆఫ్రికా మొదటి స్థానంలో ఉంది. అంతేకాకుండా వజ్రాల గనులు కూడా ఈ ఖండంలోనే ఎక్కువగా ఉన్నాయి. ఎక్కువ మంది ప్రజలు అడవిలో దగ్గర ఉండే నివాసాల్లో జీవనం సాగిస్తూ ఉంటారు. అందువల్ల క్రూర మృగాల బారిన పడి చాలామంది చనిపోతున్నారు కూడా ఈ ఆఫ్రికా ఖండమే. భూగర్భ జలాల ద్వారానే వీరు మంచి నీటిని తాగుతున్నారు. వీరు అడవులను ఎక్కువ భాగం నరికి వేయడం వల్ల వర్షపాతం చాలా తక్కువగా నమోదు అవుతుంది. అడవులు నరికి వేయడం వల్ల భూగర్భ జలాలు కూడా తగ్గిపోతున్నాయి అని అక్కడ జరిపే పరిశోధనలు చెబుతున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో త్రాగడానికి నీరు దొరకదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.